ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర స్వచ్ఛ తిరువూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న అయ్యప్ప స్వామి గుడి దగ్గర మున్సిపల్ కార్మికులతో కలిసి స్వయంగా చెత్తను తొలగించారు ఎమ్మెల్యే. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయంలో పర్యావరణంపై ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కొలికపూడి. ప్రతిరోజు ఎంత అపరిశుభ్రంగా ఉంటే అన్ని సమస్యలు వస్తాయి. ఎంత పరిశుభ్రమైన వాతావరణం ఉంటే అంత బాగుంటుంది. కాబట్టి ప్రతి వారం ఒకరోజు మున్సిపల్ సిబ్బంది సహకారంతో తిరువూరుని స్వచ్ఛ తిరువూరుగా తీర్చిదిద్దే కార్యక్రమం నిర్వహిస్తాం. అందులో భాగంగా ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ మీరందరూ ఇంటికి వెళ్ళి గమనించండి. చాలా ఇళ్లలో ఈరోజు ఆ కుటుంబ సభ్యుల కన్నా ఆ ఇంట్లో ఉన్న ఫోన్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. 3 మనుషులుంటే 3 కన్నా ఎక్కువ ఫోన్లు ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. 4-5 మనుషులుంటే ఒక కుటుంబంలో ఒక్కొక్కరికి 2 ఫోన్లు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. నేను ఒకప్పుడు మా ఇంట్లో ఏ రూమ్లో చూసినా పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు ఏ రూమ్లోకి వెళ్ళినా ఛార్జర్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు. తర్వాత మనం ఎక్కడికి బయలుదేరినా ఇంతకుముందు చెప్పులు వేసుకొని బయలుదేరేవాడు, ఇప్పుడు ఛార్జర్ చూసుకొని బయలుదేరుతాం. కాబట్టి మనం రోజు చాలా వేస్ట్ మనం క్యారీ చేస్తున్నాం. ఒక ఫోన్ వాడటమే చాలా సమస్యలకి దారితీస్తే చాలా మంది 2 ఫోన్లు 3 ఫోన్లు, ఫోన్లతో పాటు ఐప్యాడ్లు ఈరోజు అవసరం అవుతుంది. కొంతమంది ఆర్భాటం కోసం కూడా వాడుతున్నాయి. అయితే ఇవన్నీ ప్రకృతికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. మీరు హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, విజయవాడలో కానీ, తిరువూరులో కానీ 10 నిమిషాలు వర్షం పడితే ఎందుకు రోడ్లన్నీ మునిగిపోతున్నాయంటే కాలువలన్నీ కూడిపోయి ఉన్నాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో